వెల్కమ్ టు 5 మూసీ నిద్రపై పొలిటికల్ మంటలు చెలరేగాయి. అసలు బీజేపీ మూసీ నిద్ర సక్సెస్ అయినట్టేనా? అధికార పార్టీ ఏమంటోంది? ఆ డీటెయిల్స్ ని ఇవాల్టి 5 లో ముందుగా చూద్దాం. వరంగల్ జిల్లా కొత్త రంగులు అద్దుకుంటోంది. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. డిపిఆర్ సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి లేఖ రాసింది. ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం 5 లో. ఫైనల్ గా నటి కస్తూరికి కోర్టు రిమాండ్ విధించింది. మరి కేసులో నెక్స్ట్ స్టెప్ ఏంటి? పోలీసులు ఆమెను కస్టడీకి తీసుకుంటారా? తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. ఇక ఫుడ్ సేఫ్టీ విషయంలో TV9 మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు సరికొత్త కల్తీ కహాని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో చూద్దాం ఈ బులెటిన్ లో. మణిపూర్ మళ్లీ మండుతోంది. మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులతో కర్ఫ్యూ విధించే పరిస్థితులు వచ్చాయి. అసలు ఈ అల్లర్లకి కారణం ఏంటి? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది చూద్దాం ఈ బులెటిన్ లో. తెలంగాణ రాజకీయాలు మూసీ చుట్టూ తిరుగుతున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంతకీ మూసీ పునరుజ్జీవం విషయంలో బాధితుల వర్షన్ ఏమిటి? బాధితులు ఏమంటున్నారు? బీజేపీ మూసీ నిద్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. బస్తీ నిద్రకొచ్చిన కమలనాథులకు తమ గోడు వెళ్లబూసుకున్నారు బాధితులు. తాము రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నామని, తాతల కాలం నుంచి ఉంటోన్న ఇంటిని కూలగొడతామంటే ఎలా అని విలపించారు. తామేమీ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కట్టుకోలేదని, అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. ఇళ్లు కూలగొడతారని తెలియగానే తాను ఆత్మహత్యకు యత్నించానన్నారు ఆటో డ్రైవర్ రాము. మూసీ కంపును వదిలిస్తామంటే తమకు సంతోషమే కానీ తమ ఇంటి నుంచి మాత్రం తమను వెళ్లగొట్టొద్దని వేడుకుంటున్నారు బాధితులు. ఆటో డ్రైవర్ను. నేను రూపాయి కష్టపడి డబ్బులు సంపాదించుకొని జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాక ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇల్లు తీసేస్తున్నా అని అనే వరకు నాకు ఏటు దోసక నేను ఐసీడ్ తాగి ఇక చచ్చిపోతా అని అనుకొని డిసైడ్ అయిపోయినా ఈ రేవంత్ రెడ్డి వల్లే. ఏంటంటే నా ఇల్లు పోతుందా అని ఇక నాకు ఎందుకు నేను ఈ బతికేందుకు ఇక నాకు అనవసరం అని అనుకొని నేను ఐసీడ్ తాగి చచ్చిపోదామని డిసైడ్ అయ్యి. మూసీ బాధితుల బాధలు విని బీజేపీ నేతలు చెలించిపోయారు. మూసీ పరివాహక ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి 1,00,000 బుల్డోజర్లు పంపినా ఎదురుగా నిలబడతామన్నారు. ఒక్క ఇంటిని కూల్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ నేతల మూసీ నిద్రపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. శబర్మతి ప్రక్షాళన చేసినప్పుడు 15,000 కుటుంబాలను మరో చోటుకు తరలించలేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మూసీ బాధితులను ఒప్పించి మెప్పించాకే ఇళ్లను ఖాళీ చేయిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. వికారాబాద్, నల్గొండ, హైదరాబాద్ ప్రజలు మూసీ కంపులోనే ఉండాలా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. పేదల ఇళ్లు కూలగొట్టడమే మూసీ పునరుజ్జీవమా అని ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచాకే మూసీ జోలికి వెళ్లాలి అన్నారు గులాబీ పార్టీ నేతలు. మూసీ ప్రక్షాళన వెనుక అవినీతి ఉందన్నారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఈ మూసీ పునరుజ్జీవంపై బాధితులు ఏమంటున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? నేతలు ఇస్తామన్న హామీలేంటి? ప్రస్తుతం నేను మూసీ రివర్ బెడ్లో ఉన్నాను. అంబర్పేట, తులసిరామ్ నగర్ ఏరియా మనం చూడొచ్చు. నా లెఫ్ట్ సైడ్లో ఇది మూసీ రివర్ బెడ్. మొత్తం కూడా ఈ ప్రాంతంలోనే ఇక్కడ శంకరమ్మ అనే ఒక మహిళ ఇంట్లోనే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇదే ప్రాంతంలో నివాసం ఉన్నారు. నిన్న రాత్రి బస చేశారు. అయితే రాత్రి బస చేసిన తర్వాత ఇక్కడ అంతకుముందు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఆ రచ్చబండ కార్యక్రమం తర్వాత రాత్రి బస చేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మరి ఈ కాలనీలో పర్యటించారు రెండో రోజు కూడా. అయితే ఈ సందర్భంగా మొత్తం కూడా కాలనీ వాసులు ఈ గల్లీ తిరిగి మొత్తం కిషన్ రెడ్డి వాళ్ళని పలకరించడంతో వీరందరూ కూడా మాకు భరోసా కలిగింది, చాలా ధైర్యం కలిగిందని నిన్న చెప్పారు. అయితే రాత్రి ఒక కిషన్ రెడ్డితో పాటు ఎల్బీ నగర్, ఫణినగర్ ఏరియా, ఫణిగిరి కాలనీలో అక్కడ ఈటల రాజేందర్, అదేవిధంగా మలక్పేట ఏరియాలో అక్కడ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా దాంతోపాటు
రాజేంద్ర నగర్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ వీళ్ళందరూ కూడా వీరితో పాటు 20 ప్రాంతాల్లో మూసీ ప్రాంతాల్లో 20 మంది బీజేపీ నేతలు మొత్తం కూడా రాత్రి బస చేశారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఈ ఏదైతే తులసిరామ్ నగర్లో నిన్న ఇక్కడ బస చేశారో ఆ తర్వాత కిషన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఏమనుకుంటున్నారు, బస్తీవాసం నిజంగా మనోధైర్యం కలిగిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దమ్మ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? రాత్రి మాకు ధైర్యం వచ్చింది, సార్ వచ్చిండు, మాకు ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది మాకు. అంతే సార్, ఆయన వచ్చి మాకు ఇక్కడ గోడ కడుతున్నాడు, మాకు ధైర్యం వచ్చింది మంచిగా, మాకు అదే ధైర్యం వచ్చింది. సార్ ఉంటే మాకు ధైర్యం వచ్చినట్టే. ఇక నిజమేనమ్మా, మీకు నిజంగా బీజేపీ నేతలు వచ్చిన తర్వాత ఇదంతా రాజకీయ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ బస చేసి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా మీకు ఆ భరోసా కలిగిందా లేదా? కలిగింది సార్. పేద ప్రజలు అంటేనే కిషన్ రెడ్డి సార్ అంటేనే పేద ప్రజలు. ఆయన చిన్న ఎమ్మెల్యే నుంచి కేంద్ర హోదాలో వెళ్ళిపోయిందంటే ఈరోజు పేద ప్రజలే ఆయనను గెలిపించుకున్నారు. పేద ప్రజల కోసం ఆయన 3 నెలలు ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే బస చేస్తాడు, మాతో పాటు మమేకమై ఇక్కడ ఉంటాడు. సవాల్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసి వచ్చిండు కదా, 3 నెలలు మాతో పాటు ఉంటుందని ఆయన సవాల్ చేసిండు. మాకు ఈ ఇండ్లు తీయకుండా మాకు గోడ కట్టిస్తే ప్రహారీ కూడా చాలు, మాకు అంతవరకు మాకు ధైర్యమే. సార్ వచ్చిన కిషన్ రెడ్డి సార్ వచ్చినాక మాకు ధైర్యంగా ఉన్నది, మేము చాలా సంతోషంగా ఉన్నాం. నిజమేనమ్మా, మీరంతా కూడా వచ్చిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నేను మాట్లాడాను. ఎలా అనిపించిందమ్మా? ఈరోజు కిషన్ రెడ్డి సార్ నిన్న వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ మూసీ నదికి ఈ గోడ కట్టిస్తే మాకు కూడా చాలా బాగుంటుంది. ఆ సార్ రేవంత్ రెడ్డి సార్ అనిపిస్తుందమ్మా మీకు ఈ ఏరియాలో మొత్తం ఈ ప్రాంతం వాసులకు అందరూ కూడా రెడ్ మార్క్ వేసిపోయిన తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చిపోయినారు, బీజేపీ నేతలు అన్ని పరివాహక ప్రాంతాలు మూసీ పరివాహక ప్రాంతాల్లో వచ్చిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది సార్ మాకు వచ్చిండు. ఎందుకంటే మా ఇండ్లు పోకూడదని ఇంత కష్టపడి మేము ఎంత చేసుకున్నామో ఆ సార్కి కూడా తెలుసు కాబట్టి వచ్చి సార్ కూడా నిద్రించి చూసిండు. ఇక్కడ అంతా మంచిగానే ఉంది, ఏమన్నా కట్టుకొని పోతే గోడ కట్టుకొని పోవాలి అంతేగాని పేద ప్రజల ఇండ్లు కూలగొట్టొద్దని చెప్తున్నాడు. మాకు చాలా ధైర్యం వచ్చింది ఆ సార్ వచ్చిన తర్వాత. ఈ మొత్తం ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిపోయిన తర్వాత తమకెంతో భరోసా కలిగిందని చెప్తున్నారు స్థానికులైతే. అయితే కిషన్ రెడ్డి టీవీ9తో మాట్లాడుతున్న సందర్భంలో కూడా అదే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో దానికి నేను స్వీకరిస్తా, ఆ ఛాలెంజింగ్కి కట్టుబడి ఉంటారని కూడా నిన్న కిషన్ రెడ్డి స్వయంగా మనకు టీవీ9 ద్వారా స్పష్టం చేయడం జరిగింది. ఈ మొత్తం గస్తీ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకటైతే కిషన్ రెడ్డి టీవీ9 ద్వారా అప్పీల్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, తాను ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రాంత ప్రజలను కష్ట నష్టాలు తెలుసుకొని వీళ్ళకి ఒప్పించి మెప్పించి యాక్షన్ తీసుకుంటే తాను కూడా సపోర్ట్ చేస్తాను, లేకపోతే మాత్రం తాను ఎటువంటి పరిస్థితుల్లో బుల్డోజర్లు వస్తే మాత్రం అడ్డుకుంటానని గట్టిగా హెచ్చరించిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. లక్ష్మీకాంత్. కమింగ్ టు సెకండ్ న్యూస్, వరంగల్ కొత్త హంగులు అద్దుకుంటోంది. ఇప్పటికే రీజనల్ ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లకి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుండగా ఓరుగల్లుకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. జిల్లాలోని మామ్నూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ విస్తరణకి అవసరమైన 253 ఎకరాల భూసేకరణకి 205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్స్ తో కూడిన డిపిఆర్ ని సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఆర్ఎండ్బి ఇప్పటికే లేఖ రాసింది. అయితే 253 ఎకరాల భూమిలో కొత్త రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల నిర్మాణాల కోసం వినియోగిస్తారు. హైదరాబాద్ కి ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వరంగల్ భవిష్యత్ అవసరాలకి అనుగుణంగా వరంగల్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అన్న ఆలోచనతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సాధారణంగా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి దాదాపు 200 నుంచి 300 ఎకరాల స్థల సేకరణ అవసరం ఉంటుంది. మరి మామునూరులో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంది? మామునూరు ఎయిర్పోర్ట్ పనులు ఎప్పుడు మొదలయ్యే అవకాశాలున్నాయి? వరంగల్ జిల్లాలో ఉన్న మామునూరు ఎయిర్పోర్ట్ అనేది దాదాపుగా 1930 నుంచి 1980 వరకు కూడా సేవలు అందించేది. అక్కడి నుంచి విమానాశ్రయాల రాకపోకలు జరిగాయి. ఇది నిజాం హయాంలో నిర్మించిన ఎయిర్పోర్టు. దాదాపుగా 1980 వరకు కూడా అక్కడ సేవలు అందాయి. చాలా సందర్భాల్లో కూడా అక్కడ చాలామంది ప్రధానులు, అంటే 1930 నుంచి 1980 వరకు కూడా చాలామంది ప్రధానులు, రాష్ట్రపతులు కూడా ఆ ఎయిర్పోర్టు ద్వారా ఇటు హైదరాబాద్కి, తెలంగాణకి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఇక్కడ సౌత్కి ట్రావెల్ చేయడం జరిగింది. సో 1980 తర్వాత నగరం, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దాంతోపాటుగా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ ఒక్కొక్కటిగా డెవలప్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఎయిర్పోర్టుకి పెద్దగా అవసరం పడలేదు. ఎందుకంటే అభివృద్ధి మొత్తం హైదరాబాద్ కేంద్రంగా జరగడంతో ఇక్కడ ఎక్కువ అభివృద్ధి ఉంది కాబట్టి ఇక్కడ బేగంపేట
ఎయిర్పోర్ట్ను నిర్మించి దీన్ని మెయిన్గా ఆపరేషన్స్ చేశారు. 1980 తర్వాత ఎయిర్పోర్టు పూర్తిగా ఆపరేషన్స్ క్లోజ్ అయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఈ గత 10 ఏళ్లుగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్ ఎయిర్పోర్టు ప్రస్తావన వచ్చింది. వరంగల్ ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ తర్వాత జంట నగరాలైన వరంగల్ ఏదైతే ఉన్నాయో అది కూడా చాలా పెద్ద నగరము. పారిశ్రామికంగా వాణిజ్యపరంగా చాలా పెద్ద సిటీ వరంగల్, హన్మకొండ అనేవి వాణిజ్యపరంగా చాలా పెద్ద సిటీ. అవి కూడా ట్విన్ సిటీస్, ట్రై సిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రధాన కేంద్రం. హైదరాబాద్ తర్వాత దగ్గరలో ఉన్న వరంగల్ చాలా ప్రధాన నగరం కాబట్టి ఇక్కడ ఆర్థికంగా కూడా మంచి ఆదాయం వచ్చే నగరం కాబట్టి తెలంగాణకి ఎప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వరంగల్ని అభివృద్ధి చేస్తామంటూ కూడా గత ప్రభుత్వం చెప్పిన హయాంలో ఎయిర్పోర్టు ప్రస్తావనలు కూడా అప్పట్లో వచ్చాయి. మూతపడిన మామ్నూర్ ఎయిర్పోర్ట్ని కూడా పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన తర్వాత 2-3 దఫాలు సీఎం స్థాయిలో దీని మీద వరంగల్లో ఉన్న మామ్నూర్ ఎయిర్పోర్టును ప్రారంభించాలని, పునఃప్రారంభించాలని, దానికి సంబంధించిన భూమి సేకరించాలని, నిధులను సేకరించాలని పలు దఫాలుగా చర్చలు సీఎం స్థాయిలో జరిగిన తర్వాత చివరికి ఆర్ఎండ్బి అధికారులు మంత్రిత్వ శాఖ నుంచి జీవో జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన భూమి కావాల్సి ఉంది. 253 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. దానికోసం అంటూ 205 కోట్లను ప్రభుత్వం నిధులను విడుదల చేసింది ఆర్ఎండ్బి శాఖ. దానికి సంబంధించి ఈ 253 ఎకరాల విస్తీర్ణంలో భూమిని సేకరించాల్సిన ప్లేస్లో కొన్ని ఊర్లకు సంబంధించిన కొన్ని నివాస సముదాయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసి వాళ్ళకి పునరావాసం కల్పించి భూమిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము, వాణిజ్య హబ్గా ఉన్న వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ఎయిర్పోర్టు సేవలను ప్రారంభించి వాణిజ్యపరంగా తెలంగాణని మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ పనులు ప్రారంభించబోతుంది. నిధులు కూడా సమీకరించాయి, నిధులను కూడా విడుదల చేసిండ్రు. అంటే ఈ వరంగల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన మరో అడుగు చాలా కీలకమైన ముందడుగు పడిందని చెప్పొచ్చు. డబ్బులు, నిధులు కేటాయించారు కాబట్టి వెంటనే పనులు ప్రారంభమైతే ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించి వీళ్ళంతో తొందరలో విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నారు. ఇక ఫుడ్ సేఫ్టీ విషయంలో TV9 గట్టి సంకల్పంతో ఉంది. ఏ రోజుకు ఆ రోజు ఫుడ్ సెంటర్ల వ్యవహారం నుంచి తనిఖీల దాకా కథనాలను రన్ చేస్తూ మిమ్మల్ని అలర్ట్ చేస్తోంది. అటు ఫుడ్ సేఫ్టీ, GHMC అధికారులు సైతం కల్తీపై కథం తొక్కుతున్నారు. క్వాలిటీ లేకపోయినా కల్తీ కనిపించిన హోటళ్లు, రెస్టారెంట్లను సీజ్ చేసి పడేస్తున్నారు. అయినా నో చేంజ్. కల్తీగాళ్ల వక్రబుద్ధి మారట్లేదు. చచ్చో పుచ్చో తెచ్చి పేస్ట్ చేసేసామా, డబ్బాలో పెట్టి అమ్మేశామా అన్నట్లుంది పరిస్థితి. సిటీలో ఎక్కడ చూసినా ఇదే గలీజ్ బిజినెస్. తాజాగా మరో కల్తీ దందా కలవర పెడుతోంది. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను అధికారులు సీజ్ చేశారు. కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పెద్ద ఎత్తున షాపులకు విక్రయిస్తున్నట్లు తేల్చిన అధికారులు 8 మందిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే కల్తీలో హైదరాబాద్ నంబర్ 1 గా నిలిచింది. 19 నగరాల్లో సర్వే చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో హైదరాబాద్ కల్తీలో నెంబర్ 1 అని తెలిపింది. ఇలా కల్తీలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది. అయినా ఏమాత్రం మార్పు కనిపించట్లేదు. బయట కలర్ఫుల్ ప్యాకింగ్, లోపల కల్తీ కోటింగ్తో జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గత కొన్ని రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లలోని గబ్బు కొట్టే వంటగదుల్ని చూసాం. ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్ కల్తీ కోటింగ్ ని చూస్తున్నాం. సో అవుట్ సైడ్ ఫుడ్ అయినా, ఫుడ్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడైనా ప్రతి ఒక్కరూ కేర్ఫుల్ గా ఉండాల్సిందే. మరి అధికారుల నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది? మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, అధికారులు ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ కల్తీ దందా ఆగేటట్లు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ అడల్టరేషన్ పై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హోటల్స్లో ఇటు ఏదైతే ఈ ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువగా నమోదైన తర్వాత హోటల్స్పై దాడులు నిర్వహిస్తే అక్కడ వినియోగించేటువంటి ఈ మసాలాలు కావచ్చు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి లాంటి పేస్ట్, కొంత ఎసెన్స్, ఇవన్నీ కూడా కల్తీ బయట హోల్సేల్లో వీరు కొనుగోలు చేస్తున్నటువంటి విషయాలు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. సో ఇదే క్రమంలో ఎక్కడి నుండైతే ఈ జింజర్ పేస్ట్ తయారవుతుందో వాటిపైన అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాదాపు గత 10 రోజులుగా చూసుకుంటే 3 చోట్ల ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు బోయిన్పల్లిలో దాడులు నిర్వహిస్తే 1500 కిలోల కల్తీ జింజర్ పేస్ట్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగా ఉప్పల్లో కూడా దాదాపు 800 కిలోలకు సంబంధించిన జింజర్ పేస్ట్ని అక్కడ స్వాధీనం చేసుకున్నారు. సో ఇదంతా కూడా ఎక్కడైతే ఈ మార్కెట్ల వద్ద ఈ మొత్తం కుళ్ళిపోయినటువంటి స్థితిలో, పాడేసే స్థితిలో ఉండేటువంటి అల్లం వెల్లిపాయల్ని తీసుకొచ్చి ఇక్కడ దీనికి సంబంధించి సిట్రిక్ యాసిడ్ కలిపి ఈ మొత్తం
కల్తీ జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. సో ఇక్కడ చాలా వరకు ఈ కల్తీ తయారు చేసేటువంటి క్రమంలో అక్కడ ఎక్కడ కూడా ఈ మొత్తం అల్లం వెల్లుల్లిలాగే పూర్తిగా లోపల కోటింగ్ కావచ్చు, ఆ కలరింగ్ ఉండేటట్టు కూడా దానికి కావాల్సినటువంటి ముడి సరుకుల్ని కూడా వాళ్ళు ఇక్కడ ఏదైతే ఈ అరటికాయకు సంబంధించిన ఏదైతే కాయ ఉంటుందో వాటిని కూడా పూర్తిగా గుజ్జులాగా చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వినియోగిస్తున్నారన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. సో ఇదే క్రమంలో ఇంకా ఎక్కడెక్కడైతే ఈ మొత్తం సిటీలో చాలా చోట్ల ఇటువంటి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నటువంటి విషయాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తే ఈ పెద్ద మొత్తంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడుతున్న ఉదంతాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం హైదరాబాద్లోనే దాదాపు ఈ మొత్తం మెట్రో సిటీస్తో పోల్చుకుంటే ఈ 19 నగరాల్లో హైదరాబాదే ఈ మొత్తం ఫుడ్ అడల్టరేషన్లో చాలా నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి క్రమంలోనే అధికారులు కొంత సీరియస్గా దృష్టి సారించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఎవరైతే ఈ ఫుడ్ అడల్టరేషన్కి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తున్నారు. ఒకసారి నేరం చేసిన తర్వాత తిరిగి బయటకు వచ్చి ఇదే రకంగా చేస్తున్నారు. ఉప్పల్లో పట్టుబడ్డటువంటి అఫ్తాబ్ అనేటువంటి వ్యక్తి ఇదే రకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ ఇప్పటివరకు 4 సార్లు పట్టుబడ్డాడు. సో ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పీడీ యాక్ట్ లాంటివి నమోదు చేస్తేనే వీళ్ళు తిరిగి మళ్ళీ అలాంటి వృత్తిలోకి రాకుండా కొంత ఉంటారు కాబట్టి అలాంటి దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలనేది కూడా చెప్తున్నారు. నామమాత్రం శిక్షల కింద కేసు నమోదు చేస్తే వాళ్ళు తిరిగి బయటకు వచ్చి ఇదే కల్తీ బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి కొంత కఠిన చర్యలు తీసుకోవాలనేది మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఎస్ రంజిత్. 5th ఎక్స్క్లూజివ్ వార్త. మణిపూర్లో హింస కొనసాగుతోంది. ఇంపాల్తో సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు నిర్వహించారు. 6 మైతీలను హత్య చేశారు కుకీ తీవ్రవాదులు. ఆ తీవ్రవాదుల్ని హత్య చేసిన వాళ్ళని 24 గంటల్లోగా పట్టుకోవాలంటూ ఆందోళనకారులు డెడ్ లైన్ విధించారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింస యథేచ్ఛగా కొనసాగుతోంది. శనివారం 2 మంత్రులు, 3 ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. అల్లర్లలో ప్రమేయం ఉన్న 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్రం కూడా రంగంలోకి దిగింది. శాంతి భద్రతల పరిస్థితిపై అమిత్ షా సమీక్షించారు. సిఆర్పీఎఫ్ డీజీ హుటాహుటిన ఇంపాల్ చేరుకున్నారు. మణిపూర్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. మణిపూర్ రాజధాని ఇంపాల్తో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ ను కూడా నిలిపివేశారు. అయినప్పటికీ వందలాది మంది మహిళలు ఇంపాల్ వీధుల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. మైతీ వర్గానికి చెందిన 6 హత్య చేసిన నిందితుల్ని 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులు శనివారం రాత్రి సీఎం బీరన్ సింగ్ నివాసాన్ని ముట్టడించారు. 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ని ఉపసంహరించుకోవాలని మణిపూర్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే ఆందోళనలు తీవ్రతరం చేశారు. పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, మళ్ళీ అల్లర్లు చెలరేగడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? మణిపూర్లో చోటు చేసుకున్న హింసకు అక్కడ జాతుల మధ్య వైరమే ప్రధాన కారణమన్న విషయం మనకు తెలిసిందే. అక్కడ మైదాన ప్రాంతంలో ఉండే మైటీ తెగకు, పర్వత ప్రాంతాల్లో ఉండే కుకీ తెగకు మధ్య చోటు చేసుకున్న ఈ ఘర్షణ గత ఏడాది మే నెలలో ప్రారంభమైంది. 1.5 కాలంగా ఆ 2 జాతుల మధ్య ఘర్షణ అడపదడప కొనసాగుతూనే వస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్, ఈ ఘర్షణ మొదలైందో అప్పుడు అంటే దీనంతటికీ ప్రధాన కారణం రిజర్వేషన్లు. ఈ ఘర్షణ ప్రారంభమైన తొలినాళ్లలో TV9 బృందం, ఢిల్లీ నుంచి నేను, నా కెమెరామెన్ ప్రభు ఇద్దరం అక్కడికి వెళ్ళి ఆ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలన్నీ కూడా సందర్శించాం. మైదాన ప్రాంతాల్లోనూ, పర్వత ప్రాంతాల్లోనూ 2 జాతులకు సంబంధించిన నివాస గృహాలు దహనమయ్యాయి, దగ్ధం చేశారు. అలాగే వారి ప్రార్థనా స్థలాలను, చర్చిలను, దేవాలయాలను కూడా ధ్వంసం చేసుకున్నారు. ఈ పరస్పర ఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరీ ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఇంపాక్ట్కి గురైన పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి కూడా ఇటు మైటీ తెగ కోసం ఎవరైతే తమ నివాస గృహాలను కోల్పోయి నిరాశ్రయులు అయ్యారో వారి కోసం కొన్ని క్యాంపులు ఏర్పాటు చేశారు. అటు కుకీ తెగ కోసం కూడా కొన్ని క్యాంపులను ఏర్పాటు చేశారు. అటువంటి క్యాంపుల్లో ఉంటున్న వారిలో మైటీ తెగకు సంబంధించిన ఒక క్యాంపు నుంచి 6 సోమవారం నాడు మిస్ అయిపోయారు. వారిని కుకీ తెగకు చెందిన మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. అలా కిడ్నాప్ చేసిన వారిలో ఒక 25 సంవత్సరాల మహిళ, ఆమె 2 చిన్నపిల్లలు, ఒక 31 సంవత్సరాల మహిళ, ఆమె కూతురు, అలాగే ఒక 60 సంవత్సరాల మహిళ, మొత్తం 6 ఉన్నారు. ఆ 6 వారం రోజులుగా కనిపించకుండా పోగా నిన్న శనివారం నాడు ఒక నదిలో శవాలై తేలుతూ కనిపించారు. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. ఈ 6 హతమార్చిన కుకీ తెగకు సంబంధించిన మిలిటెంట్లను 24 గంటల్లోగా పట్టుకోవాలి అన్న డిమాండ్ తోటి మళ్ళీ హింసను
ప్రారంభించారు, అంటే ఆందోళన ప్రారంభించారు. ఆ ఆందోళన కాస్త హింసాత్మకంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం బీరేన్ సింగ్ నివాసాన్ని సైతం ముట్టడించారు. ఆయన ప్రైవేట్ రెసిడెన్స్ అది, దాన్ని ముట్టడించారు. దాంతోపాటుగా మరో 2 మంత్రుల నివాసాలను సైతం ముట్టడించి పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తున్నారు. ఆ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరొక వైపు అక్కడ ఈ హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ AFSPA ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే మళ్ళీ అమల్లోకి తీసుకుని వచ్చింది. దీన్ని కూడా స్థానికులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకంటే దీని కారణంగా అక్కడ ఉన్న స్థానిక ఆర్మ్డ్ ఫోర్సెస్, వాళ్ళు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అయిన CRPF కావచ్చు, లేకపోతే అస్సాం రైఫిల్స్, ఇటువంటి ఫోర్సెస్ ఎవరైనా సరే వారికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను నిరసిస్తూ కూడా ప్రజలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. వీటన్నిటి కారణంగా మణిపూర్ మళ్ళీ ఒక అగ్నిగుండంగా మారింది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇదే వాళ్ళ 5 at 5 చూస్తూనే ఉండండి TV9.